దైవ మర్మములు జూలై 13. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. యెషయా 45:2-3. 20వ శిఖరము. దేవుడు మనకు ముందుగా వెళ్ళుదునని వాగ్దానం చేయుచున్నాడు. ఆయన నామమున మనం ఎక్కడికైనాను వెళ్ళవలనని దేవుడు మనకు ఆజ్ఞాపించినప్పుడు ఆయన నేను నీకు ముందుగా వెళ్ళుచు వంకర మార్గములను తిన్నగా చేయుదును అని చెప్పుచున్నాడు. అనేక మార్లు మన బలమైన దేవుడు తన సేవకుల ఎదుట అనేక అడ్డుగోడలను పగులగొట్టెను. ఈ దినమున 1055 రకముల భాషలు మాట్లాడు ప్రజలకు సువార్త ప్రకటింపబడుచున్నది. దేవుని సేవకులు ఆయనకు విధేయులైన కొలది పర్వతములు వారి ఎదుట నుండి దొర్లిపోవును. వారు విధేయులైనప్పుడు పర్వతములు కరిగిపోవును, ఇత్తడి తలుపులు పగలగొట్టబడును, ఇనుప గడియలు విరుగగొట్టబడును. పేతురు విషయంలో అదే జరిగాను. అపోస్తల కార్యములు 12:8-10లో లోకం యొక్క పలు భాగములలో తన సేవకుల ఎదుట దేవుడు అనేక బలమైన ద్వారములను తెరిచెను. విశ్వాసము ద్వారా మాత్రమే మన ఎదుట పర్వతములు కరిగిపోవుట చూడగలము. ఉదాహరణకు ఆదికాండం 22:17 నందు అబ్రహామునకు దేవుని యందున్న విశ్వాసము పరీక్షింపబడెను. అబ్రహాము దేవునికి విధేయుడై తనకు ఒక్కడైన తన కుమారుని మోరియా పర్వతముపై బలి అర్పించుటకు సిద్ధపడి తన కుమారుని చంపబోచుండగా దేవుడు ఆయనతో మాట్లాడును. 12వ వచనములో అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టు కనబడెను. తన కుమారునికి బదులుగా ఆ పొట్టేలును బలిగా అర్పించమని ప్రభువు సెలవిచ్చింది. దేవుడు ఆ రీతిగా అబ్రహామా, నీవిప్పుడు సంపూర్ణముగా నాకు లోబడి ఉన్నావు. నీవు నీ కుమారుని నాకు ఇచ్చుటకు వెనుదీయలేదు కనుక పొట్టేలు పొదలో బంధింపబడిన రీతిని నేను నీ ఎదుట బంధింపబడి ఉన్నాను. కావున నీవు ఇప్పుడు నాకు ఆజ్ఞాపించుము, నేను నీకు లోబడెదను. రాబో సంగతులను గూర్చి నన్ను అడుగుము అని అబ్రహాము తనెను. మారు ప్రశ్న వేయకుండా, సనగకుండా, సందేహింపకుండా హృదయపూర్వకంగా నీవు దేవునికి లోబడిన ఎడల నీవు కూడా దేవునికి ఆజ్ఞాపించవచ్చును. అప్పుడు నీ ప్రార్థనలకు జవాబును సంపూర్ణముగా పొందెదవు. యోహాను 14:13-14లలో మీరు నా నామమును ఏమి అడిగినను దాని చేతును అనెను. దేని కొరకైనను మనం ఆయన్ను ఆజ్ఞాపించవచ్చును. ఇది ఒక గొప్ప మర్మమైనది. దేవునికి ఆజ్ఞాపించు హక్కు మనకున్నది. అయితే మొదట ఆయన కోరిన దానిని ఆయనకు అర్పించుటకు నేర్చుకొనవలను. కాబట్టి మనము కూడా దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు, కట్టడలు, నియమములు మనం కూడా గైకొని వాటి ప్రకారముగా జీవించి ఆయన చిత్తానుసారముగా మనము కూడా బ్రతికి మనకు కావలసిన ప్రతి దీవెనను కూడా మనము కూడా దేవునికి ఆజ్ఞాపించినప్పుడు దేవుడు తన మహిమలో మన యొక్క ప్రతి అవసరతను కూడా తీర్చి మనం వెళ్ళే ప్రతి మార్గములు ఆయన మనకంటే ముందుగా వెళ్ళి మెట్టగానున్న స్థలములు కూడా సరళం చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి అటువంటి జీవితం దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్.